వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లాలో ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమియ్యడంతో అయితే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గత 24 రోజులుగా పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా భారతదేశానికి రావాల్సిన ఆయిల్ గ్యాస్ నిల్వలు రాకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందనేది అయితే ప్రజలు అనుకుంటున్నారు. అటు కేంద్ర ప్రభుత్వము ఎలాంటి సమస్య లేదని చెప్పినప్పటికీ కూడా ఇలా పెట్రోల్ బంపులలో నో స్టాక్ బోర్డులు పెట్టేసి దారాలు కట్టి లోపలికి ఎవరిని రాకుండా కూడా ఆపివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ దీంతో అయితే ఇక్కడికి వచ్చినటువంటి వాహనదారులు డిసప్పాయింట్ అయిపోయి బయటకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. డీజిల్ పెట్రోల్ లేక లారీలు భారీ వాహనాలు సైతము నిలిచిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది వరంగల్కు ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి వాహనాలకు ఇది ప్రధాన అడ్డా. ఈ యొక్క ముఖద్వారంగా చూస్తారు. వరంగల్ నగరాల్లోకి ఎంటర్ కావాలంటే ఇది ప్రధాన రహదారి. ఈ రహదారి పైన ఇలా ఆగిపోవడంతో అటు వాహనాలకు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పెట్రోల్ బంపుల కోసము వస్తున్న వారు ఇటు తిరిగి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. దీంతో అయితే ఇటు 3-4 పెట్రోల్ బంపులకు వెళ్ళినా కూడా వాహనదారులు నో స్టాక్ బోర్డ్స్ చూసి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఈ వాహనదారులు లోపలికి రాకుండానే వెనుదిరుగుతున్నారు. ఈరోజు ఎటు చూసినా కూడా నిత్యావసరాలలో పెట్రోల్ ఒకటిగా మారింది. ఇటు డీజిల్ పెట్రోల్ అనేటి వాహనాలు కావచ్చు, ఇటు స్కూల్స్కి వెళ్ళాలన్నా, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా వాహనాలు అనేటి తప్పనిసరిగా వాడుతూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే నో స్టాక్స్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో అయితే వాహనదారులు తిరిగి వెనక్కి వెళ్తున్నారు. ఇటు బంక్ నిర్వాహకులు ఏం చెప్తారో వారి మాటల్లో విందాము. అయితే ఇక్కడ ప్రస్తుతానికి డీజిల్ పెట్రోల్ సర్వీస్ కాకుండా మిగతా సర్వీసులు అందించలేము కాబట్టికే ఇది తీవ్రమైన సమస్యగా వరంగల్ నగర ప్రజలు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఆ వాహనాలు కూడా వచ్చి తిరిగి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడి వరకు వచ్చేసి వెనుదిరుగుతున్నారు. ఇలా పెట్రోల్ స్టాక్స్ లేకపోవడంతో అయితే తీవ్ర వాహనదారులంతా కూడా తిప్పుకొని వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ స్పష్టంగా ఇక్కడ వీళ్ళు నో స్టాక్ బోర్డ్స్ పెట్టారు. కానీ వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ అంటే బంక్ యజమానులు అయితే సర్వీస్ ఇవ్వడానికి ఎంప్లాయీస్ అందరూ సిద్ధంగా ఉన్నా కూడా స్టాక్ అందుబాటులో లేకపోవడం వల్లే మేము సర్వీస్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. అయితే ఇక్కడ బంక్ సిబ్బంది ఉన్నారు, వారి మాటల్లో విందాము. ఎందుకు ఇక్కడ నో స్టాక్ బోర్డ్స్ పెట్టారో వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఎందుకు నో స్టాక్ బోర్డు పెట్టారు, ఎలాంటి పరిస్థితి ఉంది? డిపోలో లోలు ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ 1 వీక్ దాటింది, లోలు ఇవ్వట్లేదు. ఇచ్చినా కూడా తక్కువనే ఇస్తున్నారు. దాని కారణంగా బంద్ చేయాల్సి అంటే పెట్రోల్ డీజిల్ రెండు ఏది ఇవ్వడం లేదా? మొత్తం ఏదైనా అంతే, పెట్రోల్ డీజిల్ పవర్ ఏదైనా కూడా ఇవ్వట్లేదు. అది మనం చూస్తున్నాము. బంక్ యజమానులు అయితే వాళ్ళు చెప్తున్నారు, మాకు స్టాక్ ఇవ్వకపోవడం వల్ల మేము సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము. ఎంప్లాయీస్ అందరము సిద్ధంగా ఉన్నా కూడా మాకు డిపోలలో స్టాక్ ఇవ్వకపోవడం వల్లే మేము ఇక్కడ ప్రజలకు సర్వీస్ ఇవ్వలేకపోతున్నామని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి వాహనదారులు అయితే చెప్తున్నారు. ఇటు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని డిపోలలో స్టాక్ అందించాలని అయితే అటు యాజమాన్యాలు పెట్రోల్ బంపుల సిబ్బంది అయితే కోరుకుంటున్నారు. ఇది ప్రస్తుతానికైతే వరంగల్ నగరంలోని అనేక పెట్రోల్ బంపులు నో స్టాక్ బోర్డులతో అయితే దర్శనం ఇవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.